1 ఇయర్ పరిపాలన గురించి మాజీ ప్రభుత్వాలు ఏమంటున్నాయి అంటే వెన్నుపోటు దినోత్సవం జూన్ 4న చేస్తానంటున్నాయి. ఎలా అనిపిస్తుంది ఈ వెన్నుపోటు దినోత్సవం అనేది? ఏమంటున్నారంటే 1 ఇయర్ పాలనలో ఇన్ని అప్పులు చేశారు, ఇన్ని సంక్షేమాలు ఇస్తామన్నారు, ఇవ్వలేకపోయారు, బైస్టాండ్ తీసుకున్నారు, ఇప్పుడేం సమయం పడుతుంది, రేపు జూన్ 12 కన్నా అవుతాయా అని చెప్పి చేస్తామంటున్నారు. సమంజసమేనంటారా? ఎలా ఉంది? ఏమంటే టీడీపీ ప్రభుత్వం అంటేనే వెన్నుపోటు ప్రభుత్వం. ఎలా అంటారంటే నేను చెప్తానండి, ఆనాడు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచారన్నారు కరెక్టే. మొన్న వాలంటీర్లను కూడా వెన్నుపోటు పొడిచావుగా, 10,000 ఇస్తానని చెప్పి అది ఇవ్వలేదు. సరే కనీసం 10,000 ఇవ్వకపోయినా నువ్వు 5,000 కానీ ఇచ్చినావా? అది లేదు. సరే సక్రమంగా ఇంటికి రేషన్ వ్యాన్లు వస్తున్నాయి, వాటిని కూడా ఆపేశావు. మరి వాళ్ళకు ఉపాధి కల్పించాలిగా. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చారా? చూపించండి, బహిరంగ లేఖ రాయండి. రేపు 6వ తారీఖు ఎగ్జామ్ ఉంటుందా నిజంగా? డిఎస్సికి సంబంధించి పోస్ట్ పోన్ అవ్వబోతుంది. ఏమంటే అవన్నీ పోస్ట్ పోన్ అవుతాయి. ఒకవేళ ఉన్న ఎగ్జాము ఎవరిని క్వాలిఫై చేయరు. ఇది వాస్తవం, ఇది జగమరిగిన సత్యం. ఎందుకంటే ఆ పక్క డబ్బులు లేవంటున్నారు. ఎలా ఇస్తారు చెప్పండి? కాకపోతే ఫీజులు వసూలు చేసి దాచిపెట్టుకోవడానికి. ఒకప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి ఫీజు అనేది 200-300 ఉండేది. ఈ రోజు ఎంత ఉందండి? 800 ఉంది. మొన్న హైకోర్టు జాబులకి బీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి 800 అంట, ఎస్సీ ఎస్టీ వాడికి 400 అంట. ఏడ తెచ్చి కడతారండి? గత ప్రభుత్వంలో 200 ఉందండి సచివాలయం ఉద్యోగాలు రాస్తే. కరోనా సమయంలో పథకాలు ఇచ్చాం, మీ వెంకు వంకా చెప్పలేదు. మేము సంక్షేమం కోసం అప్పు చేసిన మాట వాస్తవమే అయినప్పటికీ సంవత్సర పాలనలో 135,000 కోట్లు మీరు చేశారు. మేము 4 ఏళ్ళు 5 ఏళ్ళలో చేసిన అప్పు కూడా మీరు ఈ యొక్క 40-50% ఇప్పుడే చేశారు. మరి ఇంకా 4 ఏళ్ళు ఏం చేస్తారంటున్నారు వాళ్ళు? ఇంకా అప్పు చేస్తామండి 4 ఏళ్ళు కూడా. ఇప్పుడు 1,00,000 ఎన్ని కోట్లు అప్పు చేసాం కదా, 1,35,000 కోట్లు చేసాం కదా. ఇంకెవరికి ఇచ్చింది ఏం లేదు. పెన్షన్ అంటారా? అది నువ్వు ఇచ్చినా ఇవ్వాలి, జగన్ వచ్చినా ఇవ్వాలి, చంద్రబాబు వచ్చినా రావాలి, దాని తర్వాత ఇంకో పవన్ కళ్యాణ్ వచ్చినా ఇవ్వాల్సిందే కదా పెన్షను. ఇక దాన్ని ఏదో మేము పెంచాం, మేము ఇచ్చేస్తామని కొత్తగా ఏదో చెప్తున్నారండి. ఇప్పుడు మొన్నటిదాకా గ్యాస్ సిలిండర్లకు డబ్బులు అన్నారు, అది అరాకొరగానే ఇచ్చారు ఆ పథకం. రెండోది చూసుకుంటేనేమో రేషన్ ఏమి డోర్ డెలివరీ ఆగిపోతుంది జూన్ 1 నుంచి. ఇటుపక్క ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది, ఫీజు రింబర్స్మెంట్లు పడలేదు, వసతి దీవెన విద్యా దీవెన ఏమైందో తెలియదు, తల్లికి వందనం అగమ్య గోచరం. గత ఆగస్టులో ఇవ్వాల్సిన ఏదైతే ఉందో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రేపు ఆగస్టుకి అంటున్నారు. అసలు ఇవన్నీ జరుగుతాయా లేకపోతే సభా సమావేశాలకి ఓన్లీ ఫోటోలు పోజులకి మీడియాకి వస్తున్నాయి? అవన్నీ జరుగుతున్నాయండి. ఏంటంటే అందరికి వేసాడు, అమ్మఒడి వేసాడు, విద్యా దీవెన వేసాడు, దాని తర్వాత రైతులకు డబ్బులు వేసాడు, ఉచిత బస్సు పెట్టేశాడు, గ్యాస్ సిలిండర్ ఇచ్చేసాడు, అన్నీ చేశాడు, అన్నీ ఇచ్చేసాడు. కాకపోతే డబ్బులు తెచ్చుకోవడానికి బ్యాంకులో డబ్బులు లేక జనాలు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ తెచ్చుకోవచ్చులే అని చెప్పి అన్ని సంక్షేమ పథకాలు 100% అయిపోయినాయి. మరి చాలా జాగ్రత్తగా ప్రజలందరూ అసలు సుఖ సంతోషాలతో ఉన్నారుగా. మరి చూసుకుంటే ఇంకా అవ్వలేదు, జూన్ 12కి వెళ్ళేవాళ్ళండి. మేము ఇచ్చేసాము మేము. మీరే అకౌంట్లో చూసుకోపోండి. మేము ఆయన బటన్ రెడ్డి ఆయన నొక్కాడు, మేము నొక్కకుండానే వేసాము జనాలకి. మరి మునిగిపోయి అమరావతి కడితే అదే భలేవాళ్ళు అంటే అది న్యూఢిల్లీ, మీకు తెలియదు అది ఏంటనుకుంటున్నారు మీరంతా పిచ్చోళ్ళు. మేము చూపిస్తున్నామండి. ఇక్కడ మునిగిపోతుంది చిన్నపాటి వర్షానికి, కానీ దాని మీద రైళ్ళు వెళ్తున్నాయండి. మరి నియోజకవర్గ వారీలుగా రేపు చేయబోయే ఈ యొక్క ర్యాలీ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా అడ్డుకుంటారు. ఈ యొక్క పోస్టర్ కూడా నేను రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే మీడియా ముఖంగా సజ్జల గారు కూడా మాట్లాడారు కదా నిన్న. ఏమంటే జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం కంపల్సరీ జరిగిస్తామండి. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఎవరైనా ర్యాలీ చేసుకునే హక్కు ఉంది. శాంతియుత ర్యాలీ చేస్తారు, అది హక్కు ఉంటుంది, చేసుకుంటాం. దాని తర్వాత పరిణామాలు ఏమైనా ఉంటే మీ చట్ట ప్రకారం మీరు చర్యలు తీసుకోండి, దానికి నో అబ్జెక్షన్. ఇబ్బంది అంటే ఇబ్బందిగానే ఉంటుంది. ఏది ఎవరు కూడా సరిగ్గా చూడట్లేదు. చంద్రబాబు నాయుడు వచ్చిన కానీ ఎవరికి ఏం చేయట్లా. నాకు ఇల్లు కూడా నున్నలో వచ్చింది కానీ కట్టించి ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. నాకు మా వారు లేరు, చనిపోయారు. 2 పాపలు పెట్టుకొని బతుకుతున్నాను. ఒంటరి వితంతు మహిళ పెన్షన్లు ఏమన్నా అప్లై అయినాయి? పెన్షన్లు అంటే ఇస్తున్నారు కానీ ఇంక ఇల్లులు అయితే ఏమి ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో బాగానే ఉన్నాయా మేడం? ఇంటికి వచ్చి ఇట్లా మన వాలంటీర్లు కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, వాలంటీర్లు వస్తున్నారు కానీ మామూలుగా మాట్లాడుతున్నారు అంతే, ఇంకేం చేయట్లేదు. అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ ఉన్నప్పుడు కూడా చేస్తాం అంటున్నారు కానీ ఏమి ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడో మాకైతే తెలియట్లేదు. మరి ఆ ఇళ్ళన్నా కట్టించిస్తే మాకు ప్రాబ్లం ఉండదు. కాస్త ఈ అద్దెలు కట్టుకోలేకపోతున్నాం, చాలా ఇబ్బందిగా ఉంది పిల్లలతో. బిల్లులు ఎలా అనిపిస్తున్నాయి మేడం?
కరెంట్ బిల్లులు బాగా ఎక్కువగా వస్తున్నాయి, ఏం తగ్గించట్లేదు. అన్నీ తగ్గిస్తూ ఉంటున్నారు, అన్నీ పెరిగిపోతున్నాయి, ఏం తగ్గించట్లేదు. మాజీ ప్రభుత్వాలు జూన్లో వెన్నుపోటు దినోత్సవం చేస్తాము, ఇప్పుడున్న ప్రభుత్వాలకు ఏమీ ఇవ్వట్లేదు, మేము కరోనాలో కూడా కొన్ని అమలు చేశామండి, ఇప్పుడు చూస్తేనేమో ఆరోగ్యశ్రీ లేదు, ఇంటికి రేషన్ డెలివరీ రేపటి నుంచి కూడా డిపోలో తీసుకోవాలంటున్నారు. తల్లి వందనం పథకం ఏమైపోయింది, విద్యా దీవెన వసతి దీవెన వల్ల మహిళలకు డబ్బులు ఇవ్వాలి కదా మేడం, 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి, మరి ఇవన్నీ ఎలా చూడాలి? అది వాళ్ళకు ఉండాలి, బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి ఒప్పుకున్నాక నిలబెట్టుకోవాలి, చెప్పిన మాట నిలబెట్టుకోవాలా. అందరికి చేస్తా ఉన్నప్పుడు నిలబెట్టుకొని చేయాలి ఏదైనా సరే, అలా చేయకుండా ఉండకూడదు కదా. జనాలు ఉన్నవాళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, అందరూ ఒకలాగా ఉండరు. ఎందుకంటే ఉన్నవాళ్ళకే తీసుకెళ్ళి ఉన్నవాళ్ళు పెడితే లేనవాళ్ళు ఏం పోతారు, లేనోళ్ళకి జరగాలి కదా. చాలా ఇబ్బంది అయిపోతుంది. మధ్యతరగతి కుటుంబాలు అంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం. చూసుకుంటే పనులు లేవంటున్నారు చాలా మంది, ఒక పక్క జీతాలు పెరగట్లేదు, ఖర్చులు పెరుగుతున్నాయి. ఇప్పుడు బయట ఖర్చులన్నీ రేట్లు పెరిగిపోయినాయి, ఏమీ తగ్గట్లేదు. ఇప్పుడు ఇదిగో కూరగాయలకి వెళ్తే 200 దాకా అయిపోయినాయి. ఇంక ఇలాగైతే ఏం స్లాక్ రావాలి సంసారానికి. ఇంకా సంవత్సరం పాలన అయిపోతుంది, మహిళలకు ఇవ్వాల్సిన పథకాలన్నా తొందరగా ఇస్తే బాగుంటుంది కదా. అదే కోరుకుంటున్నాం, అందరికీ చేసినా కూడా అందరికి మంచిగా చేయాలని కోరుకుంటాం, కానీ చెడు చేయకూడదని అనుకోకూడదు. కాకపోతే కొంచెం రేట్లు అన్ని తగ్గించి కొద్దిగా లేని వాళ్ళు కూడా ఆదుకుంటే మంచిగా ఉంటుంది, సాయం చేసినట్టు ఉంటుంది. ఇంకా పోయిన పరిపాలన కంటే ఈ పరిపాలన చాలా బాగుందండి. కాకపోతే ఏముందంటే రోడ్లు అయితే, కాలువలు అయితే, బ్రిడ్జీలు అయితే ఈయనకి లెక్క ఎవరికి రాదండి. ఇప్పుడు అనుబన్నవాడు అనుబనేవాడే. ఇప్పుడు మీకున్న ఇది మీ నాన్నలకున్న ఇది మీకు ఉండదు కదండి. అలాగే ఏంటంటే ఈయన పెద్ద ఆయనకి అన్నీ తెలుసండి. ఈయనకి ఎవరు ఏ రకంగా చేయాలో, ఎవరిని ఏ రకంగా ఈ రోడ్లు ఎలా వేయాలో, ఇలా ఏమైనా రౌడిజం కూడా లేకుండా పోయిందండి. అలా రౌడిజం ప్రతి ఓడు కూడా తయారయ్యండి ఆ పరిపాలనలో. అన్న క్యాంటీన్ కూడా ఇలా అయిన మా అనుభవం ఇలా పేదవాడు అన్న అడుక్కుంటూనే 5 రూపాయలు పెట్టి భోజనం చేస్తున్నాడు. కడుపు నిండా భోజనం ఉంటుంది. హోటల్లో తినాలంటే బోల్ డబ్బులు. ఇవాళ పేదవాడు కూడా కరువు లేకుండా ఉంది ఏండి. ఎలా ఉంది సంక్షేమ పథకాలు? జూన్ 12 మహిళలతో పాటు ఒంటరి వితంతు మహిళలకి ఏమో పెన్షను, వీళ్ళు ఉన్నారు కదా తల్లికి వందనం పేరు పెట్టారు. అవునండి, అది కూడా 15,000. దీంతో పాటు ఏమంటున్నారు అంటే రైతులకు పెట్టుబడి సాయం కేంద్రం ఇచ్చే డబ్బులు ఇస్తామంటున్నారు. ఇన్నాళ్ళు వెయిట్ చేశారు కాబట్టి జూన్ 12 మంచి విధానమే. ఈయన మాట అంటే తిరిగి లేకుండా చేస్తాడండి. ఈయన వరదలోని కాడ బంగారం చేశాడు. వరదలో కాడ మా అన్నబాబు మరిగో అయితే ఇది అయిపోయిన వరదలో కూడా మరికో ఏ ప్రభుత్వం అయినా సరే అడిగి కానీ ఆయన లక్షల కోట్లేటి చేసాడంటే ఆయన రైట్ ఒక కుర్రోళ్ళగా చేసుకొచ్చాడండి. ఆయన ఒక కుర్రోళ్ళగా లైట్ పొగలనుక వెళ్ళి డాబాల దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఉన్నాను, నేను ఉంటానని అన్నీ చేసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. ఆ ప్రభుత్వంలో ఏమన్నా అందుకున్నారా? పాత ప్రభుత్వంలో కొంచెం అన్న పాత పావులతో అంటే మామూలుగాను ఈ సంక్షేమ పథకాలు ఇచ్చారు కానండి. కాకపోతే ఏముందండి, లక్షల కోట్లు అప్పులు కదండి. అప్పు చేసి పెట్టమేముందని చెప్పండి ఏమండి. ఇలా ఆయన అప్పు చేసి పోనీ ఇసుక కూడా బోల్ రేటు ఇసుక కన్నా ఎంత అండి. ఆయన పరిపాలన 12 ఏళ్ళు ఉండేది ఇసుక తాటరే. మాజీ ప్రభుత్వాలు మరి ఏమంటున్నాయి అంటే ఈ సంవత్సరం పరిపాలన అనుకున్నవన్నీ ముందుగా ఫస్ట్ నుంచి అవ్వలేదు కాబట్టి ఈ ప్రభుత్వాల్లో వీళ్ళు వెన్నుపోటు దినోత్సవం జూన్ 4 చేస్తారంట. గత ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పుడు వరకు ఎన్ని మోసాలు చేశారు చంద్రబాబు గారు అని చెప్పి జూన్ 4 మేము కలెక్టరేట్లో వినతి పత్రాలు ఇస్తామంటున్నారు. అది సమంజసమే అంటారు ఏంటి? ఇప్పుడు ఎన్నో మంది ఇప్పుడు దొంగ ఏం చేస్తాడండి, వాళ్ళని చెయ్య పని చేశారంటారు. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు ఏదైనా సరే ముందు బోళ్ళు అంతా అప్పుల్లో ఉండిపోయండి. ఇప్పుడు ఇసుక బోళ్ళు అంతా కోట్లు దోచుకున్నారు. ఇవాళ ఏముందండి, ఇవాళ అందరూ జైలుకి వెళ్ళిన కారణం దేనికి వెళ్ళండి, పేదవాడికి ఏమైనా పెట్టారేటండి. ఏదో రకరకాల రకరకాల బ్యాండ్ తెచ్చి పెట్టారు. సుఖం ఉందండి, ప్రతి వాళ్ళు కిడ్నీలు పాడైపోవడం, నెవర్లు పాడైపోవడం ఈ రకంగా చేసుకొచ్చారు ఏమండి. ఇప్పుడు ఏముందండి, మంచి బ్యాండ్ తెచ్చాడు ఈయన. ఇప్పుడు ఆయన ఏముంది 10 సంవత్సరాలు పెట్టేసాడంట తాకట్లో, 850 కోట్లు పెట్టేసాడంట. మేము సుఖం ఉందండి. ఈయన కూడా మంచి మందు ఇసుకలో కానీ దేనిలో కూడా అసలు ఏళ్ళు ఎట్లున్నా కుదరదు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏమండి. ఇప్పుడు మంచి చేయడం లేదని మనం కష్టపడ్డ వాళ్ళమే, మన ఇదేది కాదండి వాళ్ళు ఇదేం కాదు. కాకపోతే ఆయన పరిపాలనలు వచ్చాయి. కాకపోతే కొన్ని ఇసుక డబ్బులు కూడా నోచుకుంటూ భూమి కాపుగా వాళ్ళు రకరకాలుగా చేసుకొచ్చారండి. కానీ ఇప్పుడు ఆయన నాయకుడండి, జగన్మోహన్ రెడ్డి నాయకుడే. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడండి, ఆ తండ్రికి పిల్లలు ఏం చెప్పాలా? తండ్రి ఇప్పుడు అరే మీరు ఇలా అంటున్నారు, ఇలా వాళ్ళు అన్నారు, రేపు నన్ను అంటారు అన్నట్టు తెలుసుకోవాలి ఆయన. జరుగుతుంది ఏమండి. అంతేని వాళ్ళు ఎంతోమంది ఆయన ఇప్పుడు పక్క నుండి తిట్టితో సుఖం ఉందండి. పెద్ద ఆయన అంత తిట్టించొచ్చేటండి. ఇప్పుడు ఇలా ఆయన తిట్టారు, మీరు రేపు మిమ్మల్ని తిట్టరా? ఆయన తిడతారు కదా. పెద్ద అయిన ఇప్పుడు ఒక తండ్రి ఉన్న తర్వాత కొడుకులు బుద్ధి చెప్పాలా.
తండ్రి అంటే ముఖ్యమంత్రి, కొడుకులు అంటే ఎమ్మెల్యేలు. ఏమండి మనం బుద్ధి చెప్పుకుంటే అరే మన పద్ధతి ఇది కాదు అని వివరంగా చెప్పుకుంటే వాళ్ళు గద్దింటే ఒక రకంగా ఉంటుందండి.